Welcome to Onward Online Academy. This is a special coaching for library information aspirants, TSPSC and APPSC, UGC NET, SET and all competitive examinations including NVS and KVS, public libraries in Telangana and Andhra Pradesh. As per the syllabus of Gurukula Recruitment Board, Residential Education Institutions 10 unit syllabus law, Unit 1 syllabus ఫండమెంటల్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ యూనిట్కి సంబంధించి మనకు దాదాపుగా 12 నుంచి 15 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ఏ జాబ్ డిసైడింగ్ యూనిట్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ యూనిట్, ఎస్పెషల్లీ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్, 5 laws of library information science, the libraries and types here, public libraries, special libraries as well as academic libraries. These are the types of libraries. Library movement in Telangana and India, library associations at national level, associations, international associations, library acts in India, UGC, Raja Rammohun Roy Library Foundation, UNESCO, IFLA, International Federation of Library Association and Institutions. These are the main core areas for the understanding the fundamentals, what are there and what are the ancient historical libraries are there, 5 laws of libraries, how it will be implications. దీని నుంచి మనకు ఒక 2 to 3 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. టైప్స్ ఆఫ్ లైబ్రరీస్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ దేర్ functions, objectives, services based, we may be expect different type of users from the different type of libraries. What are the services are offering different libraries. లైబ్రరీ మూమెంట్ ఇన్ తెలంగాణ, గ్రంథాలయోద్యమం తెలంగాణలో గ్రంథాలయోద్యమం ఎలా జరిగింది, ఇండియాలో ఎలా జరిగింది, గ్రంథాలయోద్యమ పితామహుడు అయంకి వెంకటరమణయ్య, అదేవిధంగా లైబ్రరీ అసోసియేషన్స్ నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ చూసినట్లయితే ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ స్పెషల్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్, నేషనల్ లెవెల్ లైబ్రరీ అసోసియేషన్స్ అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో మనకు అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్, స్పెషల్ లైబ్రరీ అసోసియేషన్, ఇవి యుఎస్కి సంబంధించినటువంటి, ఇవి ఇండియాకి సంబంధించినటువంటి లైబ్రరీ అసోసియేషన్స్. అదేవిధంగా యూకే విషయం చూసినట్లయితే యూకేకి సంబంధించినటువంటి ద పాపులర్ లైబ్రరీస్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ లైబ్రరీ అసోసియేషన్ యాజ్ వెల్ యాజ్ అసోసియేషన్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ బ్యూరెక్స్, వీటి యొక్క పేర్లు మారినాయి, సిలిప్ అండ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ద నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ library associations which are very important. Their establishment associations, abbreviations, headquarters and their publications, their services, year wise chronology based we may be expect questions. Library acts, so far 19 states have been enacted library acts in India. ఏవైతే లైబ్రరీ యాక్ట్స్ వచ్చి ఉంటాయో వాటికి లైబ్రరీ సెస్ అండ్ అదర్ లెజిస్లేషన్ పవర్ ఉంటుంది. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, యునెస్కో, గ్లోబల్ పబ్లిక్ లైబ్రరీ డెవలప్మెంట్ గురించి ఉన్నటువంటిది ఇఫ్లా. రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ఈజ్ మెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ ఇన్ ఇండియా. These are the main core areas. Today especially we are going to discuss on 5 laws of library and information science, which is the first aspect in this particular core syllabus. 5 laws of library and information science. 5 laws of library and information science. How these 5 laws are applicable to the traditional libraries as well as at present today technological libraries, web based libraries and social media based libraries. They
Dr. S.R. Ranganathan firstly enunciated in the year of 1928. మొట్టమొదటిసారి షియాలి రామామిత రంగనాథన్ గారు గ్రంథాలయ పంచసూత్రాలు మొట్టమొదటిసారిగా వారికి ఆలోచన వచ్చింది. వారు 1928లో తెలియజేశారు. ఆ తర్వాత ఈ 1931లో ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేటువంటిది పబ్లికేషన్ కావడం జరిగింది. అది ఎడ్వర్డ్ పబ్లికేషన్స్ లండన్ సంబంధించి, మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్, ఈ రెండు కొలాబరేషన్తో పబ్లికేషన్ జరిగింది. డీటెయిల్స్ ప్రిన్సిపల్స్, ఈ ఆపరేటింగ్ అనేటువంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆపరేటింగ్ లైబ్రరీని ఈ ఫైలాస్ ఉపయోగించుకొని ఫైలాస్ని అప్లికబుల్ చేస్తూ ఎలా రన్ చేయొచ్చు అనేటువంటిది. ఫైలాస్ ఎనౌన్షియేటెడ్ ఇన్ ద ఇయర్ అన్నప్పుడు 1928 వస్తుంది. ఫైలాస్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ అంటే 1931 వస్తుంది. ఇవి చాలా సందర్భాల్లో ఎగ్జామినేషన్స్లో రావడం జరిగినది. కాబట్టి మీరు ఈ యొక్క టోటల్ ఫిలాసఫీ అనేటువంటిది ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్లో ఉన్నటువంటిది చూద్దాం. ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పబ్లిష్డ్ in recent examinations also. This question asked in the exam, different competitive examinations. Phyllos of library science మనకు రాసినటువంటిది. ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఫస్ట్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1931. లండన్కి సంబంధించినటువంటి ఎడ్వర్డ్ గోల్డ్స్టన్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ మనకు ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పబ్లిష్ చేసింది. మద్రాస్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ ఎడ్వర్డ్ పబ్లికేషన్ సంబంధించి వీళ్ళిద్దరు కలిసి మనకు ఈ యొక్క ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పబ్లికేషన్ చేయడం జరిగింది. వాట్ ఆర్ ద ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1931? వెరీ ఇంపార్టెంట్. మీకు కంపారిటివ్లో ఇవ్వవచ్చు, ఆడ్మెనౌట్లో ఇవ్వచ్చు. ఆ ఒక లాకి సంబంధించి ఒక కాన్సెప్ట్ ఇంప్లికేషన్ సంబంధించి కూడా ప్రశ్న అడగవచ్చు. చూద్దాం. ఫస్ట్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్, బుక్స్ ఆర్ ఫర్ యూస్, పుస్తకాలు ఉపయోగం కోసం. సెకండ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎవ్రీ రీడర్ హిజ్ ఆర్ ఆర్ బుక్, ప్రతి చదువురికి ఒక పుస్తకం అని చెప్పేసి. థర్డ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్, ప్రతి పుస్తకానికి ఒక చదువరి అని చెప్పేసి థర్డ్ లా ఉన్నది. ఫోర్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్, చదువు యొక్క సమయాన్ని ఆదా చేయటం అనేటువంటి చెప్పారు. ఫిఫ్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్, లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గానిజం, గ్రోయింగ్ మీద ఫోకస్ చేస్తుంది. ఆర్గానిజం అంటే లైబ్రరీ మీద ఫోకస్ చేస్తుంది. ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్లయితే ఫస్ట్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ బుక్స్ గురించి తెలియచేస్తుంది, యూజర్స్ గురించి కూడా తెలియజేస్తుంది. బుక్స్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు? రీడర్స్, యూజర్స్ మీద నుంచి కూడా ఇది ఫోకస్ చేస్తుంది. ఎవ్రీ రీడర్ ఈజ్ ఆర్ బుక్, ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్, లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గానిజం. అంటే గ్రంథాలయం అనేటువంటిది ఎల్లప్పుడూ పెరుగుతున్నటువంటి సంస్థ. ఎలా అంటే రీడర్స్ ఇంప్రూవ్ అవుతుంటారు, కలెక్షన్ ఇంప్రూవ్ అవుతుంటుంది, బిల్డింగ్ ఎక్స్టెన్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈ విధంగా బుక్స్ ఆర్ ఫర్ యూజ్ అంటే ఫస్ట్ లా, ఎవ్రీ రీడర్ హిజ్ ఆర్ బుక్ అంటే సెకండ్ లా, ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్ అంటే థర్డ్ లా, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ అంటే ఫోర్త్ లా, లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గానిజం అంటే ఫిఫ్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఈ ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్లో మనకు ఒక్కొక్క లా గురించి ఒక సపరేట్గా కొన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి. అవి దేని గురించి స్ట్రెస్ చేస్తాయి అనేటువంటి అంశాలు మనం చూద్దాం. దాంట్లో ఫస్ట్ ఈ ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్లో ఫస్ట్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఫస్ట్ లా, బుక్స్ ఆర్ ఫర్ యూస్ చూసినట్లయితే ఇక్కడ లైబ్రరీ లొకేషన్,
లైబ్రరీ లొకేషన్, గ్రంథాలయం ఉండేటువంటి స్థలం గురించి ఇక్కడ గ్రంథాలయాన్ని ఎలా యజమాన్యం చేయొచ్చు అనేటువంటి అంశాలు ఇక్కడ ఉంటాయి. పుస్తకాలని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు, బెస్ట్ సర్వీసెస్ యూజర్స్కి ఎలా ఇవ్వచ్చు అనేటువంటిది ఉంటుంది. ఎప్పుడైనా సిటీ సెంట్రల్లో, విలేజ్ సెంట్రల్లో, మండల్ సెంట్రల్లో, డిస్ట్రిక్ట్ సెంట్రల్లో, యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్లో ఒక సెంట్రలైజ్డ్గా గ్రంథాలయం ఉన్నట్లయితే ఆ గ్రంథాలయాన్ని అందరూ యాక్సెస్ చేసుకునే విధంగా ఉంటుంది. అది లైబ్రరీ యొక్క లొకేషన్, లైబ్రరీ ఉండే స్థలం ఇంపార్టెంట్ అనేది తెలియజేస్తుంది. లైబ్రరీ హవర్స్, గ్రంథాలయ పని సమయం గురించి ఒక్కొక్క లైబ్రరీ ఒక్కొక్క సమయం ఆధారపడి ఉంటుంది. ఎలా అంటే పబ్లిక్ లైబ్రరీ చూసినట్లయితే ఇక్కడ పబ్లిక్ లైబ్రరీ టైమింగ్స్ వచ్చేసేసి పబ్లిక్ ఎప్పుడు లీజర్గా ఉంటారో వాటికి సంబంధించినటువంటి సమయాలు ఉంటాయి. మార్నింగ్ 8 to 11 కావచ్చు, ఈవినింగ్ 4 to 7 కావచ్చు ఉంటాయి. అదేవిధంగా అకాడమిక్ లైబ్రరీస్లోనైతే వర్కింగ్ అవర్స్ ఆఫ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ 9 to 5 కావచ్చు, 9 to 4 కావచ్చు. ఎప్పుడైనా లైబ్రరీ ఒక ½ an hour, 1 hour ఎక్స్ట్రా ఉండే విధంగా, సర్వీసెస్ ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అదేవిధంగా స్పెషల్ లైబ్రరీస్ చూసినట్లయితే స్పెషల్ లైబ్రరీస్లో అదొక రీసెర్చ్ ఓరియంటెడ్ ఆర్గనైజేషను, స్పెషలైజ్డ్ యూజర్స్ ఉంటారు, రీసెర్చ్ జరుగుతుంటుంది. ఇన్ స్పెషల్ లైబ్రరీస్ స్పెషలైజ్డ్ కలెక్షన్ ఉంటుంది, స్పెషలైజ్డ్ సర్వీసెస్ ఉంటాయి. అక్కడ చూసినట్లయితే ఆ పర్టికులర్ పేరెంటల్ ఆర్గనైజేషన్ యొక్క నీడ్స్ ప్రకారము రీసెర్చ్ ఓరియంటేషన్ టైమింగ్స్ వచ్చేసేసి 9:30 to 5:30 కావచ్చు. అలా వర్కింగ్ టైమింగ్స్ అనేటువంటి ఉంటుంది. అక్కడ రీసెర్చర్స్కి ఎంట్రీ ఉంటుంది. పబ్లిక్ లైబ్రరీలో ఎవరికైనా ఎంట్రీ ఉంటుంది. అకాడమిక్ లైబ్రరీస్లో అయితే స్కూల్, కాలేజ్ అండ్ యూనివర్సిటీ లైబ్రరీకి సంబంధించినటువంటి అంశాలు అక్కడ ఉంటాయి. నెక్స్ట్, లైబ్రరీ బిల్డింగ్ అండ్ ఫర్నిచర్, స్టాండర్డ్ స్ట్రక్చర్. లైబ్రరీ బిల్డింగ్ విషయం చూసినట్లయితే ఊరికి సెంటర్లో, లొకేషన్కి సిటీకి సెంటర్లో కన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా కొంత హైట్స్లో కనుక కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ఈ వరదలు, తుఫాను లాంటివి వచ్చినప్పుడు ఆ గ్రంథాలయంలో ఉండేటువంటి పుస్తకాలు తడవకుండా, ఖరాబ్ కాకుండా న్యాచురల్ వెంటిలేషన్ వచ్చే విధంగా లైబ్రరీ బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫర్నిచర్ విషయంలో కూడా స్టాండర్డ్ ఫర్నిచర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సంబంధించినటువంటి ఉండాలి. ర్యాక్ సైజ్ కావచ్చు, టేబుల్ సైజ్ కావచ్చు, చైర్ సైజ్ కావచ్చు, ఇంకా అదర్ ఫర్నిచర్ కావచ్చు. బుక్ సెలెక్షన్ పాలసీ, పుస్తకాలు ఎంపిక చేసేటువంటి విధానం. అంటే ఇఫ్ యు టేక్ ఎనీ లైబ్రరీ, యూజర్ డిమాండ్కి అనుకూలంగా, ఆ లైబ్రరీ యొక్క ఫంక్షన్స్, మిషను, ఆబ్జెక్టివ్స్కి అనుకూలంగా ఆ బుక్స్ మనము తెప్పించినప్పుడు అక్కడ రీడర్ యొక్క నీడ్ సాటిస్ఫై కావడానికి అవకాశం ఉంటుంది. రీడర్ నీడ్స్ అనేటువంటి వ్యారీ ఫ్రమ్ ద వన్ లైబ్రరీ టు అనదర్ లైబ్రరీ. లైబ్రరీ టెక్నిక్స్ చూసినట్లయితే బుక్స్ ఆర్గనైజేషన్, జనరల్ కలెక్షన్, రెఫరెన్స్ కలెక్షన్, పీరియాడికల్ కలెక్షన్. లైక్ వైజ్ ద వే ఆఫ్ ఆర్గనైజింగ్ లైబ్రరీ డాక్యుమెంట్స్ లైక్ క్లాసిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్, క్లాసిఫైయింగ్ డాక్యుమెంట్స్. ఇట్లా పబ్లిసిటీ నథింగ్ బట్ ఈ రోజుల్లో చెప్పాలంటే మార్కెటింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. చూసినట్లయితే ఇక్కడ పబ్లిసిటీ, వాట్ ఎవర్ ద న్యూ books purchased to our library, we need to inform to the users new collection, newly added collection, recent collection, latest editions. అవి రీడర్స్కి తెలియచేయటం అనేటువంటిది పబ్లిసిటీ కిందకి వస్తుంది. whenever we will be informed to the users will be utilize the library and information resources for their academic, research, teaching and learning different purposes, competitive purposes. And library staff also, qualified library staff know how to manage a library, how to do classification, how to do cataloging, how to provide reference service to the users,
one particular professionally trained library science person provide quality of library information services. Next, library services. Quality of library professional know the what are the reference sources. From that, information searching and providing services to the users. That information is personalized contact service, reference service. Maybe reference sources such as dictionaries, directories, yearbooks, directories. These are all reference sources. The first law implications, books are for use కి సంబంధించి లైబ్రరీ లొకేషన్ తెలియజేస్తుంది, లైబ్రరీ హవర్స్, లైబ్రరీ బిల్డింగ్ స్ట్రక్చర్, బుక్ సెలెక్షన్ పాలసీ అండ్ పబ్లిసిటీ, నథింగ్ బట్ మార్కెటింగ్ అండ్ రిఫరెన్స్ సర్వీస్. ఇవన్నీ కూడా వివిధ సందర్భాల్లో లైబ్రరీ లొకేషన్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ అనేటువంటి కొన్ని ప్రశ్నలు రావడం జరిగింది. ఇక్కడ లైబ్రరీ లొకేషన్ గురించి తెలియజేసేటువంటిది ఫస్ట్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్. నెక్స్ట్, సెకండ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఎవ్రీ రీడర్ హిజ్ ఆర్ హర్ బుక్. ఎవ్రీ రీడర్ హిజ్ ఆర్ హర్ బుక్. ఇక్కడ ప్రతి చదువరికి ఒక పుస్తకం అనేటువంటి చూసినట్లయితే లైబ్రరీ లెజిస్లేషను, ముఖ్యంగా ఆబ్లిగేషన్స్, రూల్స్ రెగ్యులేషన్స్, లైబ్రరీ సెస్, లైబ్రరీ లెజిస్లేషను అండ్ లైబ్రరీ అథారిటీ, ఆబ్లిగేషను, లెజిస్లేషను. ముఖ్యంగా ప్రశ్న మీకు అడుగుతారు, లైబ్రరీ సెస్ కాన్సెప్ట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ అంటారు. లైబ్రరీ సెస్ అనేటువంటిది ఏ ఆఫ్ లైబ్రరీ సైన్స్కి రిలేటెడ్ ఆర్ అసోసియేటెడ్ అన్నప్పుడు లైబ్రరీ సెస్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద సెకండ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్. స్టేట్ మీన్స్ హియర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్. ఏదైనా ఒక స్టేట్కి లైబ్రరీ, స్టేట్ లైబ్రరీ బిల్లు ఒక యాక్ట్ రూపంలో వచ్చినప్పుడు లైబ్రరీ సెస్ కలెక్ట్ చేయడానికి అధికారం ఉంటుంది. సో ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్ అన్నప్పుడు గవర్నమెంట్ విల్ ప్రిపేర్ ఏ డాక్యుమెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైబ్రరీ యాక్ట్. ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద లైబ్రరీ అథారిటీ. అథారిటీ అన్నప్పుడు లైబ్రరీకి అథారిటీ పర్సన్స్ లైబ్రరీ స్టాఫ్ ఉంటారు. అదేవిధంగా లైబ్రరీ స్టాఫ్ అండ్ అథారిటీతో పాటు లైబ్రరీ రీడర్స్. ఇక్కడ ఓవరాల్గా సెకండ్ లా ఆఫ్ లైబ్రరీ సంబంధించి లెజిస్లేషన్, లైబ్రరీ సెస్, ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్, ఆబ్లిగేషన్ ఆఫ్ ద లైబ్రరీ అథారిటీ. అథారిటీ అన్నప్పుడు లైబ్రరీ కమిటీ వస్తుంది. లైబ్రరీ స్టాఫ్, ట్రైన్డ్ లైబ్రరీ స్టాఫ్ will provide quality of information services, obligation of the readers. ఈ విధంగా సెకండ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ సంబంధించి లైబ్రరీ సెస్, ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేట్, స్టాఫ్, రీడర్స్ అండ్ అథారిటీ. చాలా సందర్భాల్లో ఈ బిట్ అడిగారు. లైబ్రరీ అథారిటీ ఈజ్ అసోసియేటెడ్ టు, లైబ్రరీ అథారిటీ is associated to second law of library science. These are all the implications of the second law of library and information science. Third law of library science. Third law of library science, every book its reader. ప్రతి పుస్తకానికి ఒక చదువరి. గ్రంథాలయం సందర్శించినటువంటి ప్రతి చదువరికి కూడా ఒక పుస్తకం ప్రొవైడ్ చేసేటువంటి బాధ్యత లైబ్రరీ మీద ఉంటుంది. అలా మనం తెచ్చిన అన్ని పుస్తకాలు కూడా ఎవరో ఒకరు చదివే విధంగా మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ బుక్స్ అనేటువంటి ఎలా ఉంటాయంటే పబ్లిషర్ పాపులారిటీ ఉంటుంది, ఆథర్ పాపులారిటీ ఉంటుంది. ఈ విధంగా కొంతమంది ఆథర్స్ మీద బుక్స్ అడుగుతారు, కొంతమంది పబ్లిషర్ల మీద బుక్స్ అడుగుతుంటారు. రీడర్స్ హ్యాస్ their own perspective to select the books, quality concern. So here ఓపెన్ యాక్సెస్ అనగానే స్వేచ్ఛోపలబ్ధి
స్వేచ్ఛోపలబ్ధి అంటే ఫ్రీడమ్ ఆఫ్ యాక్సెస్ ఆర్ యూస్ లైబ్రరీ. గ్రంథాలయంలో ఉన్నటువంటి సమాచార వనరులని స్వేచ్ఛగా ఉపయోగించుకునేటువంటి పద్ధతిని మనం ఓపెన్ యాక్సెస్ అంటాం. ఎనీ యూజర్ మే బి యూటిలైజ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ ఇన్ ఫ్రీలీ యాక్సెస్ without any obstacles. Whatever interested book he may be select and he may be read. Whatever publisher book he may be select and he may be read. Either it may be textbook or reference book or any non-book material also. Open access concept is associated to third law of library science. Book selection policy. Book selection మనకు ఫస్ట్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ కూడా సంబంధించినటువంటిది. సెల్ఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ బుక్స్ ఇంటూ ఏ క్లాసిఫైడ్ మేనర్ అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ వైజ్ సెల్ఫ్ అరేంజ్మెంట్. అండ్ దీనికి సంబంధించిన సెల్ఫ్ రెక్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఈజీ యాక్సెసిబిలిటీ, క్యాటలాగింగ్, రెఫరెన్స్ సర్వీస్, పబ్లిసిటీ, ఎక్స్టెన్షన్ సర్వీస్. వివిధ సందర్భాల్లో మనకు ఈ స్టార్స్ పెట్టినటువంటి కాన్సెప్ట్ మీద ప్రశ్నలు రావడం జరిగింది. పుస్తకాన్ని ఎంపిక చేసేటువంటి విధానం ఎలా ఉండాలంటే స్టాండర్డ్ కాంటెంటు, లేటెస్ట్ పబ్లికేషను, బుక్ సెలెక్షన్ టూల్స్లో చూసినట్లయితే బిబ్లియోగ్రఫీస్ చూస్తాము, బుక్ రివ్యూస్ చూస్తాము, నేషనల్ బుక్ ట్రస్టు, చిల్డ్రన్ బుక్ ట్రస్టు, పబ్లిషర్స్ క్యాటలాగ్స్ అవన్నీ చూసి సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసేటప్పుడు యూజర్ నీడ్స్ గుర్తుపెట్టుకొని యూజర్ డిమాండ్స్ బేస్డ్లో బుక్ సెలెక్షన్ ఉండాలి. సెల్ఫ్ అరేంజ్మెంట్ ఆఫ్ బుక్స్ ఇంటూ ద సెల్ఫ్స్ అకార్డింగ్ టు సబ్జెక్ట్ వైజ్. సెల్ఫ్ రెక్టిఫికేషన్ అన్నప్పుడు వైల్ స్టాక్ వెరిఫికేషన్, ఇఫ్ ఎనీ బుక్ మిస్ప్లేస్డ్ అండ్ ఫౌండ్ ఇన్ అదర్ ర్యాక్స్ దట్ బుక్ మే బీ రీఅరేంజ్మెంట్ ఆఫ్ that book into the correct place, that is self rectification. Easy accessibility, సులభమైనటువంటి పద్ధతిలో ఆ పుస్తకాన్ని ఎంపిక చేసుకునేటువంటి విధానాన్ని ఈజీ యాక్సెసిబిలిటీ అంటాం. క్యాటలాగింగ్, క్లాసిఫికేషను ఇవన్నీ కూడా క్యాటలాగింగ్లో సెర్చ్ చేసుకుంటారు. మన క్యాటలాగింగ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చూసినట్లయితే ఆన్లైన్ పబ్లిక్ యాక్సెస్ క్యాటలాగ్ ఉంది, వెబ్ ఓపాక్ ఉంది. ఈ ఒపాక్ అయినా వెబ్ ఒపాక్ అయినా క్యాటలాగింగ్ అయినా దేనికి సంబంధించినవి అంటే బిబ్లియోగ్రఫిక్ డీటెయిల్స్. బిబ్లియోగ్రఫిక్ డిస్క్రిప్షన్, టైటిల్ ఏంటి, ఆథర్ ఏంటి, పబ్లిషర్ ఏంటిది, ఎన్ని పేజెస్ ఉన్నాయి, అవన్నీ డీటెయిల్స్ మనకు ఒక బుక్ని ఎంపిక చేసుకోవాలంటే క్యాటలాగింగ్ ప్రొసీజర్ చేసి ఉండాలి. Reference service, publicity, extension service means, here extension means whatever services we are offering in the libraries, in addition to that, for example, library talks like giving motivational lectures, radio programs or TV programs or book exhibition or any activities related to the libraries, organizing any events or activities for the development of libraries. ముఖ్యంగా థర్డ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎవ్రీ బుక్ ఇట్స్ రీడర్ అనేటువంటిది ముఖ్యంగా ఓపెన్ యాక్సెస్ సంబంధించిన అంశం. సెల్ఫ్ అరేంజ్మెంటు, ఈజీ యాక్సెసిబిలిటీ, క్యాటలాగింగ్, ఎక్స్టెన్షన్ సర్వీస్ సంబంధించినటువంటివి ఉన్నాయి. ఓవరాల్గా ఇప్పటివరకు అడిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఓపెన్ యాక్సెస్ కాన్సెప్ట్ ఈజ్ అసోసియేటెడ్ టు విచ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్? ఓపెన్ యాక్సెస్ కాన్సెప్ట్ ఏ థర్డ్ లా, బి సెకండ్ లా, సి ఫస్ట్ లా, డి ఫిఫ్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్. Open access concept is associated to which law of library science? We have discussed open access concept is directly related to the third law of library science. గ్రంథాలయానికి వచ్చినటువంటి చదివారి స్వేచ్ఛగా
తనకు కావాల్సిన పుస్తకాలని, తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ని సెలెక్ట్ చేసేసుకొని ఉపయోగించుకునేటువంటి విధానము స్వేచ్ఛోపలబ్ధి, దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ యాక్సెస్ సిస్టమ్ అంటాం. నెక్స్ట్, ఫోర్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్. సేవ్ వాట్ we have to save? We have to save the time. Whenever user may be entered into the libraries, we should provide information instantly. దానికోసం మనము ఇన్ఫర్మేషను యాంటిసిపేటరీగా రెడీగా తయారు చేసుకొని పెట్టుకొని ఉండాలి. ఇయర్ బుక్స్ కావచ్చు, డైరెక్టరీస్ కావచ్చు, డిక్షనరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా రెడీ రెక్నార్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే మనము బుక్స్ని ఆర్గనైజ్ చేసుకునేటువంటి విధానంలోనే మనకు రీడర్స్కి మనం ప్రొవైడ్ చేసేటువంటి సర్వీస్లో సమయం ఆదా అవుతుంది. ఓపెన్ యాక్సెస్ అనేటువంటి కాన్సెప్ట్ థర్డ్ లాతో పాటు ఫోర్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్కి కూడా అసోసియేషన్ ఉంటుంది. కానీ మేజర్గా థర్డ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్కి ఉంటుంది. నెక్స్ట్, లొకేషన్ ఆఫ్ ద లైబ్రరీ, సెల్ఫ్ అరేంజ్మెంట్. సెల్ఫ్ అరేంజ్మెంట్లో క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్ కార్డ్స్ ద్వారా చేయటం, ఒపాక్ ద్వారా చేయటం. అదేవిధంగా సెల్ఫ్ అరేంజ్మెంటు ఏ విధంగా, వాట్ టైప్ ఆఫ్ ఆర్డర్ ఉంటుందంటే సెల్ఫ్ లిస్టు, క్లాసిఫైడ్ ఆర్డర్ డిడిసి ప్రకారం, స్టాక్ రూమ్ గైడ్స్. అంటే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్, వివిధ సందర్భాల్లో కూడా ప్రశ్నలు అడిగారు. బే గైడ్స్, టోటల్ లైబ్రరీ కలెక్షన్, గివింగ్ డైరెక్షన్ టు ద యూజర్స్ వాట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద లైబ్రరీ. From that collection, which collection is available to what direction? Social sciences, life sciences, physical sciences, earth sciences, arts, humanities, like that. Ground floor, first floor, second floor, third floor, like that. So, guides giving direction to the information resources available in one particular location. On what location, which information resources available, which discipline is available, that is stock, library collection. Then another one is circulation. Any user may be visiting for reading and reference as well as borrowing books from the library. While borrowing books from the library, we need to save the time of the user. బుక్స్ ఇష్యూ కోసం వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన పుస్తకం మనం వెతికి ఇష్యూ చేయటంలో త్వరగా మనం ఇష్యూ చేసినట్లయితే మనం వారి యొక్క సమయాన్ని ఆదా చేసిన వాళ్ళం అవుతాం. రిటర్న్ తీసుకునేటప్పుడు కూడా అదేవిధంగా టైం సేవ్ చేసే విధంగా మోడర్న్ టెక్నాలజీస్లో లైబ్రరీ ఆటోమేషన్ సిస్టమ్స్ని వాడతాము, RFID టెక్నాలజీస్ని వాడతాము, ఆటోమేటిక్ రిటర్న్, ఆటోమేటిక్ ఇష్యూ సిస్టమ్స్ అండ్ డాక్యుమెంటేషన్ సర్వీసెస్. సో డాక్యుమెంటేషన్ సర్వీసెస్ అన్నప్పుడు ఇక్కడ అబ్స్ట్రాక్టింగ్ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ ఇండెక్సింగ్ సర్వీసెస్, క్విక్, క్వాకు, queued in context, and library staff, trained and qualified staff ఉన్నప్పుడు they know the tools and technologies and user satisfaction level, how best we may be provide services to the user for their needs. Either it may be academic purpose or teaching purpose, learning purpose, research purpose or entertainment purpose. So staff knows what information is for which type of users. Here mainly by the giving of guides we need to save the time of the readers. While circulation, while accessing information from the stack, all this ikkada library staff, documentation services, circulation, స్టాక్ రూమ్ గైడ్స్, సెల్ఫ్ అరేంజ్మెంటు,
మనం ప్రాపర్గా క్లాసిఫికేషన్ క్యాటలాగింగ్ చేసినప్పుడు వాళ్ళు క్లాసిఫికేషన్ నెంబర్ తీసుకొని పోయి సెర్చ్ చేసుకొని తీసుకుంటారు. క్యాటలాగింగ్లో కూడా ఆథర్ వైజ్ టైటిల్ వైజ్ కూడా కరెక్ట్ వచ్చేసినప్పుడు దీస్ ఆర్ ద టూల్స్ ఫర్ ద సెలెక్షన్ ఆఫ్ బుక్స్. నెక్స్ట్, ఫిఫ్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్. వెనెవర్ స్మాల్ చైల్డ్ బర్త్ సేమ్ కైండ్ ఆఫ్ లైబ్రరీ ఆల్సో. లైబ్రరీ మొదటగా మనం ప్రారంభించినప్పుడు కొన్ని పుస్తకాలతో ఉంటుంది, చిన్న బిల్డింగ్లో ఉండవచ్చు. తర్వాత యూజర్స్ పెరుగుతున్న కొద్దీ కలెక్షన్ పెరుగుతుంది. అదేవిధంగా లైబ్రరీని కూడా కొంత ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఫెసిలిటీ ప్లాన్లో ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ గ్రోత్ అనగానే డెవలప్మెంట్ వస్తుంది. లైబ్రరీలో డెవలప్మెంట్ అంటే ఏమొస్తుంది? లైబ్రరీలో డెవలప్మెంట్ చూసినట్లయితే యూజర్స్ పెరుగుతారు. అదేవిధంగా కలెక్షన్ అనగానే బుక్స్ ఎవ్రీ ఇయర్ కొత్త కొత్త సమాచారం వస్తుంది, కొత్త కొత్త బుక్స్ మనం తెప్పిస్తుంటాం. అదేవిధంగా ప్రజెంట్ లైబ్రరీని ఇంకా రీడింగ్ ఫెసిలిటీ ఎన్హాన్స్ చేయడం కోసము మనము డిజిటల్ లైబ్రరీని లేకపోతే ఈ లైబ్రరీని ఇంటర్నెట్ ఫెసిలిటీస్తోని ఇంటర్నెట్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఎన్హాన్స్ చేయడానికి ఇదంతా కూడా గ్రోత్ కాన్సెప్ట్ అనేటువంటిది లైబ్రరీస్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ రీడర్స్ పెరుగుతారు, కలెక్షన్ డెవలప్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ ఎన్హాన్స్ అవుతుంది రీసెర్చ్ ద్వారా, రీడింగ్ ఫెసిలిటీ ఇంకా ఇంప్రూవ్ చేయవచ్చు. డిజిటల్ లైబ్రరీలు, ఈ లైబ్రరీలు, ఇంటర్నెట్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి అవకాశం. లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గానిజం. ఇట్ టాక్స్ అబౌట్ ద డెవలప్మెంట్ అండ్ ఎన్హాన్స్మెంట్. కాస్టింగ్ ఆఫ్ ఓల్డ్ మీన్స్ హియర్ అన్యూజ్డ్ బుక్స్. అన్యూజ్డ్ బుక్స్ అన్నప్పుడు ఇక్కడ వచ్చేసి అంటే సిలబస్ అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ అండ్ డ్యామేజ్డ్ బుక్స్ ఇవన్నీ కూడా వాటిని ఉన్నటువంటి కలెక్షన్ నుంచి తీసేయడానికి కూడా ప్లాన్ పెట్టుకోవాలి. క్లాసిఫికేషన్ స్కీమ్ అంటున్నప్పుడు ఎర్లియర్ మనకు DDC 22nd షెడ్యూల్ ఉండే, ప్రజెంట్ DDC 23rd ఎడిషన్ అందుబాటులో ఉంది. అంటే మనకు క్లాసిఫికేషన్ స్కీమ్స్, క్యాటలాగ్ కోడ్స్ టైమ్లీ చేంజ్ కావడానికి అవకాశం ఉంటుంది. మోడర్నైజేషన్, ఎర్లియర్ ఓన్లీ ట్రెడిషనల్ మెథడ్ ఆఫ్ లైబ్రరీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఉంటాయి. బట్ నవేడేస్ ఆటోమేషన్, డిజిటల్ లైబ్రరీ, RFID టెక్నాలజీస్, many tools and technologies are involved in the library management system. Next, అదేవిధంగా నాట్ ఓన్లీ యూజర్స్, ఇక్కడ స్టాఫ్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. లైబ్రరీ బిల్డింగ్ ఎన్హాన్స్మెంట్ చేయొచ్చు. ఎప్పుడైనా లైబ్రరీని మొదటగా కట్టేటప్పుడు ఉండేటువంటి పరిస్థితి నుంచి ఎక్స్టెన్షన్ చేసే విధంగా, ఫ్లోర్స్ పెంచే విధంగా ఆప్షన్స్ ఒక దూరదృష్టితోని గ్రంథాలయాన్ని, జ్ఞానాలయాన్ని భవిష్యత్తులో దీని యొక్క అభివృద్ధి కోసము ప్రణాళికలతోని దాన్ని మనము కన్స్ట్రక్షన్స్లో ప్లాన్లో భాగంగా మనము మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదేవిధంగా సేఫ్ గార్డ్స్ అన్నప్పుడు ఇక్కడ ఫైర్ ప్రొటెక్షన్స్ చూసుకోవాలి, అదేవిధంగా వాటర్ ప్రొటెక్షన్ చూసుకోవాలి, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా CC కెమెరాస్ అండ్ RFID టెక్నాలజీ, బుక్ థెఫ్ట్ డిటెక్షన్ RFID టెక్నాలజీ ద్వారా చూడవచ్చు. CC కెమెరా సర్వేలెన్స్ ద్వారా లైబ్రరీ యూజర్స్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫైర్, లైబ్రరీలోకి మంటలు రాకుండా, వాటర్ రాకుండా, ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఫిట్టింగ్ విషయంలో కూడా జాగ్రత్త తీసుకున్నట్లయితే పవర్ ఫ్లక్చువేషన్స్ కంట్రోల్ చేయవచ్చు. వాటర్ అనేటువంటిది లీక్ కాకుండా మనకు ఈ ట్యాప్ సిస్టమ్ అనేటువంటిది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా గ్రోత్ అనేటువంటిది మనకు యూజర్స్లో, స్టాఫ్లో, బిల్డింగ్లో ఈ 3 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. దిస్ ఈజ్ ద టోటల్ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ అంటారు. లైబ్రరీ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు ద విచ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ ప్రశ్న చూసినట్లయితే ఏ ఫస్ట్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్, B సెకండ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్,
సి ఫిఫ్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్, డి థర్డ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్. గ్రంథాలయం అనేటువంటిది ఒక పెరుగుతున్నటువంటి వ్యవస్థ, పెరుగుతున్నటువంటి ఒక సంస్థగా తీసుకున్నట్లయితే ఇక్కడ యూజర్స్ డెవలప్ అవుతారు, కలెక్షన్ డెవలప్ అవుతుంది, బిల్డింగ్ ఎన్హాన్స్మెంట్ ఉంటుంది, లేటెస్ట్ టూల్స్ అండ్ టెక్నాలజీస్తోని మొత్తం మీద గ్రోత్ అనే కాన్సెప్ట్ అనేటువంటిది దేనికి సంబంధించిందంటే ఫిఫ్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్కి సంబంధించినటువంటి అంశం. ఇప్పటివరకు వచ్చినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో సేఫ్ గార్డ్స్ విషయంలో వచ్చినాయి ప్రశ్నలు. అదేవిధంగా స్టాఫ్, ట్రైన్డ్ స్టాఫ్తో పాటు ఎన్హాన్స్మెంట్ స్టాఫ్, మోడర్నైజేషన్, ఆధునీకరణ చేయడం, చాయిస్ ఆఫ్ క్యాటలాగింగ్ కోడ్. చాయిస్ కూడా ఇంపార్టెంట్. మనకు డీడీసీ అయినా తీసుకోవచ్చు, లేకపోతే యూడీసీ అయినా తీసుకోవచ్చు, సీసీ అయినా తీసుకోవచ్చు. దేర్ ఈజ్ నో రెస్ట్రిక్షన్, దట్ ఈస్ చాయిస్. క్యాటలాగింగ్ కోడ్, ఆంగ్లో అమెరికన్ క్యాటలాగింగ్ కోడ్. ఇప్పుడు చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మార్క్ 21, మార్క్ ట్యాగ్స్, యూనిమార్క్, యుఎస్ మార్క్, యూకే మార్క్, ఇలా చాయిస్ ఉంటుంది మనకు. గ్లోబల్ డెవలప్మెంట్స్లో ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటాయి. అదేవిధంగా మనము చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ క్లాసిఫికేషన్ సిస్టమ్ చూసినట్లయితే మన ఇండియాలో కొలెన్ క్లాసిఫికేషన్కి ప్రాక్టీస్లో ఉంటుంది. మనం డీడీసీ కూడా అడాప్ట్ చేసుకోవచ్చు, లేదంటే సీసీ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సెలెక్షన్ ఆఫ్ లైబ్రరీ బుక్స్ క్లాసిఫికేషన్ యాజ్ వెల్ యాజ్ క్యాటలాగింగ్. దిస్ ఈజ్ టెల్స్ అబౌట్ ద గ్రోత్. కాస్టింగ్ ఆఫ్ ఓల్డ్, మనము ఉపయోగం లేనటువంటి పుస్తకాల గురించి తీసివేయడం అనేటువంటిది మనకు. అన్యూజ్డ్ బుక్స్ వీడౌట్ గురించి కూడా మనకు లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గనిజంలో అవసరం లేనటువంటి, సిలబస్ లేనటువంటి తీసివేయడం ద్వారా మనకు స్పేస్ అనేటువంటిది సేవ్ అవుతుంది. ఎస్ఆర్ రంగనాథన్ గారు 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ని ఇచ్చారు. వాటితో పాటు వారు 1931లో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వారు 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ను డిరైవ్ చేయడం జరిగింది. ఆ తరువాత వివిధ సందర్భాలలో రీసెంట్ లైబ్రరీ ప్రొఫెషనల్స్ ఇచ్చినటువంటి సందర్భాలు మార్పులు చేర్పులు ఇచ్చారు. మైకెల్ గోర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త మనకు 1998లో మైకెల్ గోర్మన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏఎల్ఏ రికమెండేషన్స్ ప్రకారము 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ బుక్స్ ఆర్ ఫర్ యూజ్ అనేటువంటి ప్లేస్లో వారు లైబ్రరీ సర్వ్స్ హ్యుమానిటీ రెస్పెక్ట్ ఆల్ ఫార్మ్స్ విచ్ నాలెడ్జ్ ఈజ్ కమ్యూనికేటెడ్. జ్ఞానం ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ ఒక గౌరవం ఉంటుందని చెప్పారు. యూజ్ టెక్నాలజీ ఎన్హాన్స్ సర్వీస్, మనకు ఆటోమేషన్లో అదర్ సర్వీసెస్ని సాంకేతికత ఉపయోగించుకొని చెప్పారు. ప్రొటెక్ట్ ఫ్రీ యాక్సెస్, మనకు ఓపెన్ యాక్సెస్ మనకు థర్డ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్లో అక్కడ ఉంది. ఇక్కడ వీరు మైకెల్ గోర్మన్ గారు ఫ్రీ యాక్సెస్ అనేటువంటి కాన్సెప్ట్ని ఇక్కడ ఇచ్చారు. హానర్ ద పాస్ట్, క్రియేట్ ద ఫ్యూచర్. గతంని గౌరవించేసి ఫ్యూచర్ని ఇంకా సృష్టించండి అని చెప్పేసి అన్నారు. ఈ విధంగా లైబ్రరీ సర్వ్స్ హ్యుమానిటీ అనేటువంటి కాన్సెప్ట్ వస్తే మైకెల్ గోర్మన్ అనేటువంటి వ్యక్తి, ఏఎల్ఏకి సంబంధించినటువంటి వ్యక్తి, ఈ యొక్క 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ 1998లో తను 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ని డిరైవ్ చేశాడు. ఆఫ్టర్ 1998 అంటే ఇంకా 10 సంవత్సరాల తర్వాత మైకెల్ గోర్మన్ తర్వాత మనకు కెరోల్ సింప్సన్ ఈజ్ ఏ లైబ్రేరియన్. ఏం చెప్పాడంటే 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ని మీడియాకి అప్లై చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి తెలియజేస్తారు. మీడియా, బుక్స్ ప్లేస్లో, లైబ్రరీ ప్లేస్లో మనకు మీడియా అనేటువంటి పదాన్ని ఉపయోగించారు ఈ 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్లో. కెరోల్ సింప్సన్ 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్ని రిచ్నెస్ ఆఫ్ మీడియాని అప్లై చేశారు. మనకు రంగనాథన్ దాంట్లో బుక్స్ ఆర్ ఫర్ యూజ్ ఉన్నట్లయితే ఇక్కడ వీరు ఏం ఉపయోగించారంటే మీడియా ఆర్ ఫర్ యూస్, కమ్యూనికేషన్ మీడియా, ఆడియో విజువల్ మీడియా అన్నప్పుడు
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వస్తుంది. ఎవ్రీ ప్యాట్రన్ అంటే యూజరే ఈజ్ ఇన్ఫర్మేషన్. ఎవ్రీ మీడియం ఇట్స్ యూజర్. సేవ్ ద టైమ్ ఆఫ్ ద ప్యాట్రన్ అంటే సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ అనే ప్లేస్లో సేవ్ ద టైమ్ ఆఫ్ ద ప్యాట్రన్ అని చెప్పారు, అంతేం లేదు. లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గనైజం అంటే ఫిఫ్త్లో అలాగే ఉంది. ముఖ్యంగా కెరల్ సింప్సన్ అనేటువంటి వ్యక్తి ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ రంగనాథన్ ఇచ్చినటువంటి వాటిని వారు మీడియాని వాడారు, వారు ప్యాట్రన్గా వాడారు, యూజర్ ప్లేస్లో ప్యాట్రన్ వాడారు, అదేవిధంగా బుక్స్ ప్లేస్లో మీడియా వాడారు. ఇదొక్కటే చేంజ్, ఏం లేదు. బుక్స్ రీప్లేస్ విత్ మీడియా. బుక్స్ని మీడియా అనేటువంటి పదం వాడారు. ఈ రీప్లేస్డ్ వర్డ్ మీడియా విత్ బుక్స్. అదేవిధంగా రీడర్ అనగానే ఇక్కడ ప్యాట్రన్. ఈ రెండు పదాలను గుర్తుంచుకున్నట్లయితే 2008లో కెరల్ సింప్సన్ అనేటువంటి వ్యక్తి మనకు ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ని ఈ విధంగా మీడియా ఆర్ ఫర్ యూస్, ఎవ్రీ ప్యాట్రన్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ఎవ్రీ మీడియం ఇట్స్ యూజర్, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ ప్లేస్లో ప్యాట్రన్ అని వాడారు. ఇంతకంటే ఎక్కువ మార్పు లేదు. ఆ రెండు అంశాలు మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కెరల్ సింప్సన్ అనేటువంటి వ్యక్తి ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ని ఎలా అభివృద్ధి చెందించాడు అనేటువంటి ఉంటుంది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2004 అలీరెజా నౌరోజీ రికమెండెడ్ ద ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఇప్పుడే మనం డిస్కస్ చేసాం. ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్లో బుక్స్ ప్లేస్లో మీడియా వాడారు అక్కడ కెరల్ సింప్సన్. ఇక్కడ నౌరోజీ అనేటువంటి వ్యక్తి వెబ్ అనేటువంటి వర్డ్తోని వారు మార్పులు తీసుకొచ్చారు. బుక్స్ ప్లేస్లో వెబ్ రిసోర్సెస్ అనేటువంటిది వాడారు. వెబ్ రిసోర్సెస్ ఆర్ ఫర్ యూస్. ఎవ్రీ యూజర్ ఈజ్ ఆర్ బుక్లో ఎవ్రీ రీడర్ ఈజ్ ఆర్ బుక్ ప్లేస్లో వెబ్ రిసోర్స్ అని వాడారు. ఎవ్రీ వెబ్ రిసోర్స్ ఇట్స్ యూజర్. సేవ్ ద టైమ్ ఆఫ్ ద యూజర్, రీడర్ ప్లేస్లో యూజర్ అని వాడారు, అంతేం లేదు. ద వెబ్ లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గానిజం ప్లేస్లో ద వెబ్ ఈజ్ గ్రోయింగ్ ఆర్గానిజం అంటే ఎప్పుడు వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్, వెబ్ లింక్స్, వెబ్సైట్స్, యూఆర్ఎల్ లింక్స్, అదేవిధంగా ఈ లైబ్రరీస్, ఎలక్ట్రానిక్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే, బుక్స్ ప్లేస్లో మనకు వెబ్ రిసోర్సెస్ తెచ్చారు, అదేవిధంగా రీడర్ ప్లేస్లో యూజర్ని వాడారు. దీస్ టూ వర్డ్స్ చేంజెస్తోని మనకు నౌరోజీ గారు ద వెబ్ని ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ని వెబ్ని మార్పు చేస్తూ 2004లో ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ని మార్పు తీసుకొచ్చారు. ఈ 21st సెంచరీలో మనకు ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అనేటువంటిది వెబ్ రిసోర్సెస్ ఎక్కువ ఉపయోగించడంలో ఉన్నాం. ఈ వెబ్ రిసోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇన్స్టెంట్గా ఎవరైనా ఎక్కడి నుంచైనా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్, డాక్టర్ అచల మునిగల్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2016 షీ రికమెండెడ్ ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ with insertion of social media tools into libraries. సోషల్ మీడియా ఆల్ట్మెట్రిక్స్, సోషల్ మీడియాను ఉపయోగిస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది వారు రికమెండ్ చేశారు. డాక్టర్ అచల మునిగల్, షీ బిలాంగ్స్ టు అవర్ తెలంగాణ స్టేట్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. సోషల్ మీడియా ఈజ్ ఫర్ యూస్. సోషల్ మీడియా అనగానే ఇక్కడ మనకు ఫేస్బుక్ రావచ్చు, వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు. ఈ సోషల్ మీడియా అనేటువంటిది ఉపయోగపడుతుంది. మనం సోషల్ మీడియా బేస్డ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ రీడర్కి ఇవ్వచ్చు, వాట్సాప్ ద్వారా ఇవ్వచ్చు, టెలిగ్రామ్ ద్వారా ఇవ్వచ్చు, అదేవిధంగా ఫేస్బుక్ ద్వారా ఇవ్వచ్చు, లింక్స్ ఇవ్వవచ్చు. ఇంక్రీజింగ్లీ ఇన్ లైబ్రరీస్ బై లైబ్రరియన్స్ అంటే
గ్రంథాలయాలను ఎక్కువగా పెంచుకోవడం కోసము ఈ సోషల్ మీడియాని కూడా వాడాలి అనేటువంటిది బుక్స్ ప్లేస్లో సోషల్ మీడియాని వారు వాడారు. ఇక్కడ మార్పు ఒక్కటే, ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ బుక్స్ కాబట్టి బుక్స్ ప్లేస్లో సోషల్ మీడియా రీప్లేస్ వచ్చింది అంతే. ఎవ్రీ రీడర్ ప్లేస్లో ఎవ్రీ యూజర్ వచ్చింది. సోషల్ టూల్స్ అంటే ఏ వస్తాయి, ఎవ్రీ సోషల్ టూల్ ఇట్స్ యూజర్, బుక్ మార్కింగ్ కావచ్చు, ఇవన్నీ వస్తాయి. సేవ్ ద టైమ్ ఆఫ్ ద యూజర్ బై ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్, సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ బై ప్రొవైడింగ్ సోషల్ మీడియా లింక్స్, సోషల్ టూల్స్ like IDs, Facebook ID, joining in social media. Social media is growing organism with various tools and apps, mobile apps and other things. So nowadays almost all the users are using social media for the updating, for personal use, as well as in academic libraries and other libraries also. Every library is maintaining their social media in the form of Facebook updation or Telegram or WhatsApp, whatever, Orkut, Instagram and many more. So according to the technological changes, user demands instant information we may be provided by the help of social media tools in the libraries by given concept given by Dr. Achula Munigal. ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ని సోషల్ మీడియా టూల్స్ని ఉపయోగించేసి వారు డెవలప్మెంట్ తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఇన్ ద ఇయర్ ఆఫ్ 2019, బషీర్ అహ్మద్, అండ్ షద్రాజ్ ప్రపోజ్డ్ ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్. నాలెడ్జ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు వీళ్ళు. నాలెడ్జ్ అనేటువంటిది బుక్స్ ప్లేస్లో ఎట్ ప్రజెంట్ వీఆర్ ఇన్ ద నాలెడ్జ్ మేనేజ్మెంట్ ఎరా, నాలెడ్జ్ మేనేజ్మెంట్, నాలెడ్జ్ సొసైటీ. ఈ నాలెడ్జ్ సొసైటీని, ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ని బుక్స్ ప్లేస్లో నాలెడ్జ్ని ఇన్సర్ట్స్ చేశారు. నాలెడ్జ్ or for use in all forms. Every citizen means every reader place లో every citizen. ఇక్కడ మనకు రెండు మార్పులు. బుక్స్ ప్లేస్లో నాలెడ్జ్ వాడినారు, అదేవిధంగా రీడర్ ప్లేస్లో సిటిజన్ వాడారు. ఈ రెండు మార్పులను గమనించండి. మనకు బషీర్ అహ్మద్ అనేటువంటి లైబ్రరీ ప్రొఫెషనల్ ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ నాలెడ్జ్ అనేటువంటి పదంతో రిప్లేస్ చేశారు. ఎవ్రీ నాలెడ్జ్ ఈజ్ ఫర్ యాక్సెస్. సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్ అన్నప్పుడు మరొక చిన్న మార్పు. నాలెడ్జ్ సీకర్స్, సమాచారం ఎవరైతే తీసుకుంటారో వారిని రీడర్స్, క్లయింట్స్, యూజర్స్, ప్యాట్రన్స్తో పాటు నాలెడ్జ్ సీకర్స్ అని కూడా అనవచ్చు. నాలెడ్జ్ సీకర్స్ అంటే ఇన్ఫర్మేషన్ సీకర్స్ అని కూడా వస్తుంది ఇక్కడ. ఏ నాలెడ్జ్ సిస్టమ్ ఈస్ వన్ దట్ ఎవాల్వ్స్ ద టైమ్ ఆఫ్ ద సేవ్ ద టైమ్ ఆఫ్ ద రీడర్. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ బుక్స్ నాలెడ్జ్, రీడర్, సిటిజన్, అదేవిధంగా నాలెడ్జ్ సీకర్ అనేటువంటి పదాలు ఉపయోగించారు. దీస్ ఆర్ ఆల్ లేటెస్ట్ కాన్సెప్ట్స్. ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ని వివిధ సందర్భాలలో ఎలా వాడారనేటువంటి చూసాం. మనము ఈ ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్లో 1928లో అనౌన్షియేట్ చేశారు, 31లో పబ్లిష్ చేశారు. ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇచ్చేసేసి దాంట్లో వాటి యొక్క ఇంప్లికేషన్స్ మీకు ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. వెబ్ ఎవరు ఉపయోగించారు, అదేవిధంగా సోషల్ టూల్స్ అచలా మునిగల్ ఉపయోగించారు. ఈ విధంగా మనకు వివిధ సందర్భాలలో ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఇంప్లికేషన్స్ని వివిధ లైబ్రరీ సైన్స్ ప్రొఫెషనల్స్ మార్పులు చేర్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఫైలాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చిన్న కొన్ని ఒక ఎగ్జామినేషన్స్లో ఎలా వస్తాయో మరి గ్లాన్స్గా చూద్దాం.
లైబ్రరీ లొకేషన్ మరియు బిల్డింగ్ సంబంధించిన కాన్సెప్ట్స్, ఫస్ట్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్. ఇది చాలా సందర్భాల్లో బిట్లు రావడం జరిగింది. సెకండ్ లాలో ఇంపార్టెన్స్ చూద్దాం. సెకండ్ లాకి సంబంధించి లైబ్రరీ లెజిస్లేషను, ఆబ్లిగేషన్ ఆఫ్ ద స్టేటు, లైబ్రరీ సెస్ సెకండ్ లాలో వస్తాయి. థర్డ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఓపెన్ యాక్సెస్ సిస్టము, అదేవిధంగా సెల్ఫ్ అరేంజ్మెంటు మనకు థర్డ్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ వస్తాయి. ఫోర్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ గైడ్స్, స్టాక్ గైడ్స్ వస్తాయి. అదేవిధంగా క్లాసిఫికేషన్, క్యాటలాగింగ్, సెల్ఫ్ అరేంజ్మెంటు, ఇవన్నీ కూడా మనకు ఫోర్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్లో వస్తుంది. క్వాలిఫైడ్ స్టాఫ్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ లా ఆఫ్ లైబ్రరీ సైన్స్ లైబ్రరీ ఈజ్ ఏ గ్రోయింగ్ ఆర్గనైజేషన్ సంబంధించి. ఇక్కడ మనకు లైబ్రరీ గ్రోయింగ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ యూజర్స్, కలెక్షన్, బిల్డింగ్, సర్వీసెస్ అండ్ ఎక్స్టెన్షన్ ఆల్సో. ఈ విధంగా 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ నుంచి మనకు 2 నుంచి 3 ప్రశ్నలు ఐదర్ రీడర్ కన్సర్న్ రావచ్చు, బుక్ కన్సర్న్స్లో రావచ్చు. టోటల్ లైబ్రరీ వ్యవస్థ నుంచి అవగాహన ఉండాలి. ఈ 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అప్లికేషన్స్ మనకు లైబ్రరీ సైన్స్లో లైబ్రరీ సొసైటీతో పాటు లైబ్రరీ క్లాసిఫికేషన్కి, లైబ్రరీ క్యాటలాగింగ్కి, అదేవిధంగా ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ రిట్రైవల్ సిస్టమ్కి, డిజిటల్ లైబ్రరీస్కి, ఆటోమేషన్ సిస్టమ్కి, అట్ ప్రజెంట్ వెబ్ సిస్టంలో కావచ్చు, నాలెడ్జ్ మేనేజ్మెంట్లో కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియా టూల్స్లో, వీటన్నింటికి కూడా ఈ 5 లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ని అప్లికబుల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా మార్పులు చేర్పులు అనేటువంటి జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో కూడా మనకు ఇంకా మార్పులు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అకార్డింగ్ టు ద చేంజెస్ అండ్ టెక్నాలజికల్ అండ్ టూల్స్ we may be give 5 laws of library science into the different formats, different changes. With this 5 laws of library science is completed. Next class we will see the types of libraries and their libraries functions, objectives and services. We will see in the next class. Thank you.